హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ షేర్. ఈ వీడియోలో తమిళనాడులోని కుంభకోణం టెంపుల్ చూస్తాము. ఇక్కడ ఇది ఆది కుంభేశ్వర టెంపుల్. మనం అన్ని చాలా టెంపుల్సే ఉంటాయి తమిళనాడు ఈ కుంభకోణంలో. అయితే మనం లోకల్గా మెయిన్ టెంపుల్ చూడాలి అనుకున్నప్పుడు ఒక ఆటోలో మనం మాట్లాడేస్తుంటే సరిపోతుంది. వాళ్ళే అన్ని టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చూపిస్తారు. లేదా మనం కార్లో వెళ్తే కష్టం అవుతుంది, పార్కింగ్కి 500 అలా ఛార్జ్ చేశారు. సో ఇది ఆది కుంభేశ్వర టెంపుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, ఏనుగు. సో ఇది మనం డబ్బులు ఇస్తే మనల్ని ఆశీర్వదిస్తుందన్నమాట, బ్లెస్సింగ్ చేస్తుంది ఎలిఫెంట్. మనం ఏమైనా పండ్లు అవి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. ఈ స్థలం ఎలా వచ్చింది అంటే, పూర్వకాలం అదే ప్రళయం వస్తుంది అని బ్రహ్మదేవుడు అడిగినాడు శివుడిని. అప్పుడు ప్రళయం అంతా ఆగిపోతుంది, తర్వాత సృష్టి ఎలాగా ప్రళయం జరిగిన తర్వాత అని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు శివుడు ఇలా చెప్తాడు. ఒక కుంభంలో ఒక ఇసుకతో కుంభం చేసి దాంట్లో సృష్టి బీజాలు వేసి దానికి దర్భలు ఇలాగే బిల్వ పత్రాలతో పూజ చేయమని చెప్తాడు. ఇలా వస్తూ ఒక చోట ఆగాలి, ఇది ఆగిపోవాలి అనేసి కుంభం శివుడు బాణం అలా వేసినప్పుడు అక్కడ ఆగిందంట. ఇది నాకు తెలిసిన కథ ప్రకారం యూట్యూబ్లో చూసినప్పుడు. ఈ ప్లేసే అది కుంభకోణానికి మెయిన్ టెంపుల్గా ఈ పేరుతో వచ్చింది. తర్వాత చక్రపాణి టెంపుల్, ఇది ఇక్కడ విష్ణు ఆలయం. ఇది కూడా ఒక ఫేమస్ అయిన టెంపుల్. మనము ఎక్కడ చూసినా టెంపుల్స్ చాలా పెద్దవిగా, గోపురాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలన్నా కూడా కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. సో మనకు శక్తి ఉన్నప్పుడు, ఇలా ఏజ్గా ఉన్నప్పుడు అయితే కొంచెం బాగా తిరగలుగుతారు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే నడవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది కదా. ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్ ఇన్ కుంభకోణం. విష్ణు ఆలయాల్లో ఇది ఒకటి. ఇలా పైకి వెళ్ళినప్పుడు మనం లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇది బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే టెంపుల్ వచ్చేసి సారంగపాణి టెంపుల్. ఇది కూడా విష్ణు ఆలయమే. లోపల స్వామి పడుకొని ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తాడు. సో లోపల మనం ఇవి వీడియోస్ తెలియదు. సో ఇది ఆలయ ప్రాంగణం అంతా, లోపలంతా ఇలా పిల్లర్స్తో అలా ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ. ఎక్కడ చూసినా మనకి ఇలాగే ఉంటాయి లోపల, చాలా పెద్ద టెంపుల్స్ అలాగా. ఇక్కడ గోశాల కూడా ఉంది. సో మనం ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు అలా వాళ్ళకి ఇచ్చేయచ్చు. మనం కొంచెం హెల్ప్ చేసిన అలాగా అవుతాము. గోవులకి, అన్నదానానికి, వాటికి. ఇక్కడ లోపల ఇక్కడ చూసిన కళా సౌందర్యం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రాతి కట్టడాలు ఇవంతా చోళరాజులు కట్టిన వాళ్ళు. ఈ విగ్రహాలు టెంపుల్కి వెళ్ళే ముందు లోపల కనిపిస్తాయి. ఇది బయట ప్రాంగణము. తర్వాత చూడవలసిన టెంపుల్ నాగేశ్వర టెంపుల్. ఇది ఇక్కడ శివుడు నాగ పడగతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. ఇది ఆ టెంపుల్కి. సో టెంపుల్లోనూ శివుడు అలాగే అమ్మవారు మనకు కనిపిస్తారు. ఆది కుంభేశ్వర టెంపుల్ అయితే మంగళాంబిక టెంపుల్ అని అమ్మవారిని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పిలవడం ఉంటుంది. ఇలా విష్ణు ఆలయాలు, శివ ఆలయాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకొక టెంపుల్ కూడా ఉంది, సోమేశ్వర టెంపుల్. అది చూడలేదు. ఇవన్నీ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సరౌండింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాశీ విశ్వనాథ టెంపుల్. ఇది మహామహం ట్యాంక్ దగ్గర పక్కనే ఉంటుంది. 12 years ఒకసారి మనకు పుష్కరిణులు జరుగుతాయి, పుష్కరాలు. ఇక్కడ నవకన్యకలు ఉంటారు. అందరు జనాలు వచ్చేసి ఉనుగుతూ ఉంటే వాళ్ళకి పాపాలు ఎక్కువైపోతున్నాయని కాశీకి వెళ్ళి ఇలా శివుని వేడుకోవడం వలన ఇక్కడ శివుడు ఇక్కడ వెలిసాడు. ఇది కాశీ విశ్వనాథ టెంపుల్. అమ్మవారు విశాలాక్షి. అలాగా అందరు నర్మదా, తపతి అని నదులు అక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట విగ్రహాలుగా. నెక్స్ట్ సందర్శించేది రామాలయము. ఇక్కడ లోపల అంతా మనకు ఇలా పెయింటింగ్స్ కనిపిస్తాయి.
వాల్కి అన్ని రాముడు ఎలా ఉన్నారు, ఆయన ఎలా పుట్టారు, ఎలా అడవులకు వెళ్ళింది, అన్నీ రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళడము అన్నీ మనకి ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో కనిపిస్తాయి. చాలా బాగా వేశారు. గర్భగుడిలో అయితే మనకి అందరూ రాముడు, సీతా, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, భరత శత్రుఘ్నులు అందరూ నలుగురు అట్లా ఉన్నట్లుగా, పక్కన ఆంజనేయ స్వామి కూర్చున్నట్లుగా మనకు పెద్ద పెద్దవి శిలలు కనిపిస్తాయి, విగ్రహాలు కనిపిస్తాయి గర్భగుడిలో. అలా మనం దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా చూడదగిన ప్రదేశమే. ఇలా లోపల కాంపౌండ్ లోపలంతా మనకి ఇలా ఇచ్చారనమాట. ఈ పెయింటింగ్స్ అంతా బాగున్నాయి, చాలా చక్కగా చూడొచ్చు. పైన మిడిల్ అండ్ కింద ఇట్లా 3 స్టెప్స్గా పెయింటింగ్స్ వేశారు. అవి కూడా కొంచెం పెయింటింగ్స్ అయితే పోతూ ఉన్నాయి. సో ఇలాగా మనము లోకల్గా టెంపుల్స్ చూడాల్సినవి ఒక 6 టెంపుల్స్. ఆది కుంభేశ్వర, నెక్స్ట్ చక్రపాణి, సారంగపాణి, అలాగే సోమేశ్వర ఉంది, అది మేము కవర్ చేయలేదు. తర్వాత రామాలయము, నాగేశ్వరం కోయిల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇవన్నీ మన లోకల్గా తిరిగేయచ్చు. అదే మనం కార్లో వెళ్తే కొంచెం కష్టమవుతుంది పార్కింగ్ అదేసి. సో ఒక చోట పార్క్ చేసేసి లోకల్గా మనము ఆటో కానీ తీసుకుంటే వాళ్ళు 400-500 చార్జ్ చేశారు. అన్ని టెంపుల్స్ వాళ్ళ దగ్గరే అక్కడే ఆగి మనకు అన్నీ చూపిస్తాము. టెంపుల్ దగ్గర ఆగి కొంచెంసేపు టైం ఉంటుంది, వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చేయచ్చు. సరే, ఎప్పుడైనా వీలున్నప్పుడు సందర్శించండి. కుంభకోణంలో ఈ మెయిన్ టెంపుల్స్ అన్నీ. ఇంకా నవగ్రహ టెంపుల్స్ అంటే ఊరికి అవతల ఉంటాయి. సో అవి చూడడానికి ఇంకొక 1 డే ఎక్స్ట్రా మనం స్టే చేయాల్సి ఉంటుంది. హోటల్ కూడా నియర్గా మేము కొంచెం లాంగ్గానే తీసుకున్నాము, అది BRR హోటల్ అనేసి. అది విశేషం. శివ శివ శంకరా మా మనసంతా నీవురా. శివ శివ శంకరా మా మనసంత నీవురా, శివ శివ శంకరా మా మనసంత నీవురా, నీకు కోటి దండాలురా శంభో శంకరా, నీ కరుణ మాపై ఉండాలిరా బోళా శంకరా. అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా, అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా. మా బంగారు కొండ నీలకంఠుడా మా గుండె చప్పుడు నీవేరా. శివ శివ శంకరా మా మనసంత నీవురా, శివ శివ శంకరా మా మనసంత నీవురా, నీకు కోటి దండాలురా శంభో శంకరా. నచ్చింది కదా మీకు కూడా? ఈ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.